ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అదేంటో త్వరలోనే తేల్చేస్తాను. ఏంటా హల్లి గారు, టెన్షన్ పడ్డారా? అవునండి, చాలా భయపడిపోయాను. అసలు ఇంట్లో జరిగే విషయం మీకెలా తెలిసింది? ఎలా మేనేజ్ చేశారు? సింపుల్ అండి. మార్నింగ్ నేను స్నానం చేస్తుంటే అదితి మన గదిలోకి వచ్చి టాబ్లెట్స్ కోసం వెతికింది. అప్పుడే బయటకు వచ్చింది. నేను ఏంటని అడిగితే పొంతం లేని సమాధానాలన్నీ చెప్పింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఫార్మసీ నుంచి వైటమిన్ టాబ్లెట్స్ తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి ఇలా మేనేజ్ చేశాను. లేదు లేదు, టైంకి వచ్చి కాపాడారండి. లేదంటే ఈ క్షణం నిజం చెప్పేసి ఉండేదాన్ని. ఇకపై మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇవి జాగ్రత్త. ఇక లాభం లేదు మమ్మీ. మనం ఎన్ని చేసినా గౌతమ్, అహల్య ఒకరినొకరు వదలట్లేదు. శ్రావ్య జీవితం నా పెళ్లితో ముడిపడి ఉందని వాళ్ళ కంటికి కూడా కనిపించట్లేదు. నాకు కూడా రోజు రోజుకి నమ్మకం పోతుంది మమ్మీ. గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడన్న ఆశ కాస్త కూడా మిగలట్లేదు. గౌతమ్ హ్యాండ్ ఇచ్చాడంటే నేను హ్యాంగ్ చేసుకోక తప్పదు. బేబీ, ఎస్ మమ్మీ. గౌతమ్ నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో నీకు దక్కను. గౌతమ్ లేకుండా నేను బ్రతికి వేస్ట్. చచ్చిపోవడమే బెటర్. చచ్చి ఏం సాధిస్తావా దిది? బ్రతికుండి ఏం సాధించలేకపోతున్నాను కదన్నయ్య. కనీసం నేను చస్తే అయినా సింపతి వస్తుంది కదా. నీకు కావాల్సింది గౌతమ్, సింపతి కాదు. అలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు. మరేం చేయమంటావు అన్నయ్య? చావు తప్ప నాకు వేరే ఆప్షనే కనిపించట్లేదు. నీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళం మేముండగా నువ్వు ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎలా రాణిస్తావా దిది? నా కోసం నువ్వు మమ్మీ చేయాల్సిందంతా చేస్తున్నారన్నయ్య, కానీ నో యూజ్. ఇంత జరిగిన వాళ్ళలో మార్పు రాలేదు అంటే మనం కాస్త డోస్ పెంచాలి. నేను ఒక పని చేస్తాను. చెప్పండి మేడం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి కార్తీక్? ఏముంది మేడం, అంతా యాస్టీస్గా ఉంది. అహల్యకి గౌతమ్ దోశలు వేసి పెడుతున్నాడు, అక్కడేమో అహల్య హ్యాపీగా తింటుంది. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు తింటుంటే చూస్తూ ఉన్నావా? ఆటలో అరటిపండుని, అంతకన్నా నేనేం చేయగలను మేడం? నేను చెప్పిన దానికి సరే అంటే నువ్వు ఆటలో అరటిపండు కాదు, నిన్ను గేమ్ చేంజర్ని చేస్తా. ఏమంటున్నారు మేడం? మన రెండు ఫ్యామిలీస్ బాగుండాలి అంటే లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వాలి. నీకంటూ ఒక సొంత గుర్తింపు రావాలి. అదే కదా నువ్వు కోరుకుంటున్నావు. ఎస్ మేడం. అలాగే శ్రావ్య కూడా సెటిల్ అవ్వాలి. అది ఈ ఇంటి కోడలవ్వాలి. ఇవన్నీ జరగాలి అంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. చేస్తావా? మన రెండు కుటుంబాలు కలిసిపోయి నేను లైఫ్లో సెటిల్ అయ్యి నాకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందంటే మీరేం చెప్పినా నేను చేస్తాను మేడం. గుడ్. నువ్వేం చేయాలి అంటే
నువ్వు ఈ ఒక్క పని చేస్తే చాలు. చేయగలవా? మీరు చెప్తుంది వింటుంటే కొంచెం భయంగా ఉంది మేడం. ఇందులో ఏం ఇబ్బంది ఉండదు కదా? భయపడితే గెలవలేం కార్తీక్. లైఫ్లో ఎప్పుడూ ఒక్కసారైనా రిస్క్ తీసుకోవాలి. అయినా నువ్వు భయపడేంత రిస్క్ ఇందులో ఏమీ లేదు కదా. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మీరు చూసుకుంటారు కదా? వై నాట్? నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ఓకే మేడం, మీ మీద నమ్మకంతో నేను చేస్తాను. గుడ్. ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను తర్వాత కాల్ చేసి చెప్తాను. ఈ మాత్రం దానికి కార్తీక్ అన్న ఎందుకు మమ్మీ? నేను చేస్తాను కదా. లేదు బేబీ, ఏం చేసినా మన చేతికి మట్ట అంటకూడదు. కాబట్టి ఇది అతనే చెయ్యాలి. రేపేదైనా తేడా జరిగి దొరికిపోతే వాళ్ళు కొట్టుకు తెస్తారు. ఇందులో నువ్విరుక్కోకూడదు. అవునదితి, మమ్మీ చెప్పింది 100% కరెక్ట్. నువ్వు ఎప్పట్లాగే ఆ ఇంట్లో మంచి దానిలా ఉండు. మమ్మీ చేయాల్సింది మమ్మీ చేస్తుంది. నువ్వు జస్ట్ చూస్తూ ఉండు చాలు. అహల్య, నా కూతురు జీవితానికే అడ్డొస్తావు కదా. నిన్ను నేను ఎలా తప్పిస్తానో చూడు. హలో సార్, నేను అకౌంటెంట్ శివరామ్ని. యామిని గారు పంపించారు. ఓకే ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండు. అలాగే సార్. కరెక్ట్ టైంకి వచ్చావు. లోపలికి వచ్చాయి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చా? సార్, ఏంటయ్యా నసుగుతున్నావు? విషయం ఏంటో చెప్పేయి. అది యామిని మేడం పంపించారు సార్. ఏ విషయం గురించి? అదే సార్, ఈ రోజు నుంచి మీ అకౌంట్స్ చూసుకోవద్దు, మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు సార్. నా అకౌంట్స్ అన్ని నువ్వే చూస్తున్నావు కదా? అదే సార్, నేనే చూస్తున్నాను, కానీ ఇక్కడ నుంచి చూడొద్దు అని చెప్పారు. మీ అకౌంట్స్ చూస్తే ఆవిడ అకౌంట్స్ చూడకుండా నా క్లయింట్స్ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తానని బెదిరించారు సార్.